ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. నేను నిన్న లైవ్ చేశాను. ఇప్పుడు చెప్పబోయే విషయంలో నిన్న లైవ్ చేశాను. అదే వీడియో సరిగ్గా రావడం లేదని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. తప్పకుండా చూడండి. దేవుడిని ఎరగని వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీకెలా అనిపించిందో, మీ మనసుకి తాకిందా, దేవుడు నాతో మాట్లాడాడని మీకేమైనా అనిపించితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఇది జరిగిన విషయం మా ఫ్యామిలీలో, మా రిలేషన్‌షిప్‌లో జరిగింది. పిన్ని, బాబాయ్ వాళ్ళు అవుతారు. అయితే ఏం జరిగిందంటే, వాళ్ళు వేరే దగ్గర రెంట్‌కున్నారనమాట. వాళ్ళు పని నిమిత్తము ఇక్కడికి వచ్చి వాళ్ళు రెంట్‌కున్నారు. అయితే కొన్నాళ్ళు రెంట్‌కున్నారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు కొత్తలోనే కరెంటు బిల్లు ఇంటిగల వాళ్ళుంటారు కదా! కరెంటు బిల్లు ఎంతొచ్చినా అంతే చెప్పేవారంట. అలాగ ఇంక వాళ్ళకేమంటే ఆశ పుట్టిందనమాట. డబ్బుల మీద ఆశ పుట్టి, వీళ్ళకి కరెంట్ బిల్ అప్పటికి కూడా పలానింతొచ్చిందని చెప్పి వీళ్ళకి చూపించేవారు కాదంట. ఇప్పుడు శాంతి, శేఖర్ అనే వాళ్ళకి. అయితే చూపించకపోతే వీళ్ళింక ఏమి మౌనంగా ఉంటూ, ఇంక వాళ్ళకేమి సమాధానం చెప్పకుండా వాళ్ళెంతంటే అంత ఇచ్చేవారంట. కరెంట్ బిల్ కట్టేసేవారంట. ఏమి రిటర్న్ చెప్పుకోలేదంట. ఎందుకంటే దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసి భారమంతా దేవుడి మీదే పెట్టారంట. ఇది ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఇది తప్పని వాళ్ళకర్థమవుతుందని చెప్పి వాళ్ళకేమి సమాధానం చెప్పకుంటూ ఉండేవారంట. అయితే రోజులు గడుస్తుండగా వీళ్ళిల్లు ఇంకా ఇల్లు గడవడానికి కష్టంగా ఉండేదంట వీళ్ళకి. అయినా ఎంత కష్టమైనా కూడా కరెంట్ బిల్లు చాలా వచ్చిన దానికంటే ఎగస్ట్రా చెప్పేవారంట. ఎంత అన్యాయమండి అలా. అయితే చెప్తే ఒకరోజు భార్యాభర్తలిద్దరూ కన్నీటి ప్రార్థన చేశారంట. మోకరించి కన్నీటి ప్రార్థన చేశారంట. ఏంటి దేవా! ఈ విషయంలో మీరే సమాధానం చెప్పండి. మీకే అప్పచెప్పేసాను అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేశారంట. అయితే వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళెళ్ళే చర్చి ఫాస్టర్ గారితో కూడా చెప్పి ప్రేయర్ చేపించుకున్నారంట. ప్రేయర్ చేపించుకొని ఒక 10 డేస్ తర్వాత వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ తెలిసిందనమాట. ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే 40,00,000కి ఇల్లుందమ్మా. కానీ ఇది దేవుని ప్రేమ బట్టి, దేవుని కృప బట్టి మీ పరిస్థితి వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని చెప్పగానే అతని హృదయం కరిగి 40,00,000 గల ఇల్లు 15,00,000కే ఇస్తున్నారు అని చెప్పారంట వీళ్ళు భార్యాభర్తలకి. ఇంక వీళ్ళ ఆనందం ఇంకా చెప్పలేము. అంత ఆనందపడారు. అంటే ఇక్కడ చూడు కరెంట్ బిల్లు ఎగస్ట్రా అమౌంట్ కట్టేవారు. కానీ అక్కడ మనకు చూడు ఇప్పుడు ఇల్లు కావాలి. ఈ 40,00,000 ఎక్కడ? 15,00,000 ఎక్కడ? దేవుడు ఈ అమౌంట్ అక్కడ ఇచ్చాడనమాట. అదే దేవుడు చేసిన అద్భుతాలు ఇలా ఉంటాయండి. నిజంగా అది ఎంత అద్భుతం చాలా. ఒక రూపాయి మన 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 దగ్గర నుంచి ఎవరికి వెళ్ళడమైనా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి రావడానికైనా అది సాధ్యం కాదు. అలాంటిది దేవుడు తలుచుకుంటే న్యాయంగా అంటే వాళ్ళక్కడ న్యాయంగా ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగింది. మనం అన్యాయంగా ఉండి లాక్కుంటే అది జరగదు. అది కరెక్ట్ కాదు. అది దేవునికి విరుద్ధమైన పని. దేవుని పట్ల భయభక్తులతో దీనత్వం చూపించారు. అక్కడ దీన మనసు. వాళ్ళకి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు కలుగ చేసుకున్నాడు. ఇప్పుడు గొల్లియాతు, దావీదు యుద్ధానికెళ్ళేటప్పుడు దావీదు గొల్లియాతు కంటే చిన్నవాడు. కానీ ఎందుకు గెలవగలిగాడు? తన పక్షమున దేవుడున్నాడని అతను నమ్మాడు కాబట్టి నా నా గొలియాతు క గొలియాతు కంటే నా దేవుడు బలవంతుడు, శక్తివంతుడు అని నమ్మాడనమాట దావీదు. ఎందుకంటే ఇప్పుడు దావీదు మొత్తం భారం చాలా చిన్నవాడు. గొలియాతు చాలా ఎన్నో అంగుళాల ఎత్తు అంట అతను. అయినా ఎందుకు దేవుడు చె
చెడు కంటే దేవుడు గొప్పవాడు కాబట్టి, న్యాయంగా దావీదు ఆలోచించాడు కాబట్టే గెలిచాడు. నా పక్షమున యుద్ధం చేయడానికి నా దేవుడున్నాడు, నా యేసయ్య ఉన్నాడని చెప్పి దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ సమస్యని దేవునికి విడిచిపెట్టాడనమాట గొల్యాతు. హ్మ్. దావీదు. సమస్యని సమస్యని దేవునికి వదిలాడనమాట దావీదు. కాబట్టి గెలిచాడు. అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి ఇప్పుడు జరిగిన విషయంలో భార్యాభర్తలిద్దరూ ఆ సమస్యని దేవునికి విడిచిపెట్టారనమాట. తండ్రి ఈ సమస్య నుంచి విడిపించాలి అనేసి వీళ్ళు కన్నీటితో, భారంతో చేశారనమాట. దేవుడు తొందరగా సమాధానం రావాలంటే దేవుడి దగ్గర నుంచి మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కష్టమైనా సరే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మనసు పూర్తిగా ఎటువైపు మైండ్ లేకుండా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆ క్షణానికి ప్రార్థన చేసినప్పుడు మైండ్‌లో తీ తీ ఉండకుండా తీసివేసి, మర్చిపోయి దేవుని మీద పూర్తిగా భారం వేసి ప్రార్థన చేత్తే, ఈ అన్నిట్లకి ఈ ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయంలో ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా తప్పకుండా మీకు జవాబొస్తుంది. జవాబంటే ఇప్పుడు చాలామంది 5 నిమిషాల్లో ప్రార్థన చేసేసి, నాకు సమాధానం రాలేదు. దేవుడు నా మీద కోప్పడుతున్నాడని అనుకుంటారు. కానీ 5 నిమిషాలకి ఎలా వస్తుంది? ఇప్పుడు మనం పనికెళ్తాము. 5 ఇప్పుడు ఒక పూట పనికి దానికి తగ్గట్టుగా డబ్బులిస్తారు. రోజంతా పనికి రోజంతా శ్రమ పడ్డావు కాబట్టి దానికి తగ్గట్టుగా వస్తది కూలి. అలాగే ప్రార్థన కూడా అంతే కాదు. ఇప్పుడు దేవుడు 5 నిమిషాలు ప్రార్థన చేసి దేవుడు సమాధానమొస్తుంది. దేవుడు మన దగ్గర నుంచి వచ్చేసరికి ఏదైనా దేవుడి దగ్గర నుంచి సమాధానం చెప్పాలంటే కొంచెం టైం కేటాయించాలి. ఎక్కువ సమయం దేవుడితో గడపాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో మనకేదైనా అవతల వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి రావడానికే చాలా టైం పట్టినప్పుడు, ఇక్కడ దేవుడి దగ్గర నుంచి మనకు రావాలి అంటే మనకి టైం పడుతుంది కదా! దేవుడి దగ్గర మనకు సమాధానం రావాలంటే కొంచెం టైం కేటాయించాలనమాట. టైం కేటాయించాలి. కొంచెం ఎక్కువ సమయం గడపాలి. మనమే రోజంతా ఎన్నో శ్రమిస్తాము, పనులు చేస్తాము. ఎంతో టైము పని చేసినప్పుడు వేస్ట్ కాదు. కానీ కొన్ని వ్యర్థమైన పనులకి కూడా మనం టైం కేటాయిస్తాం కదా! అలాగే దేవుని విషయంలో, ప్రార్థన చేసే విషయంలో మనం టైం కేటాయించినట్లయితే, దేవుని మీద బరువు భారమేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమాధానమొస్తుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఫస్టు మనకు జరిగిన ప్రతి విషయంలో అనుదిన ఆహారం దయచేసినందుకు, మా కష్టాల్లో తోడున్నందుకు, ప్రతి విషయంలో ఉదయం ఈరోజు మేము తెల్లవారు లెగిసామంటే, ఇది నీ కృప తండ్రి అని చెప్పి దేవునికి స్తుతించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తుతించాలి దేవుడిని. మనకి జరిగిన మేలుని బట్టి, కృపను బట్టి, ప్రాణం ఉందంటే దాన్ని బట్టి, ఆరోగ్యం ఉందంటే దాన్ని బట్టి, రోజంతటిలో కూడా దేవుడు తోడుంటే కదా మనము నిలవగలుగుతాము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ముందు స్తుతించాలి. ఆ తర్వాత కష్టాల్లో ఉన్న వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మన తోటి వాళ్ళకి, మన ఫ్యామిలీస్, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తర్వాత సమస్యలో ఉన్న వాళ్ళకి, అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, ఎవరైనా ప్రయాణాలు చేస్తారు కదా! ఫ్యామిలీని విడిచిపెట్టి బయట విదేశాలు వెళ్తుంటారు. వాళ్ళ కోసం చేయాలి. వాళ్ళ కోసం చేయాలి. నెక్స్ట్ ఏ తప్పు చేయకపోయినా జైలు శిక్ష అనుభవిస్తారు చూడు, వాళ్ళ కోసం నిజంగా చేయాలి. వాళ్ళ కోసం చేయాలి. చాలా చెప్పాలంటే అసలు బయట వాళ్ళ కోసం చాలా చేయాలి. రాజకీయ నాయకుల కోసం, పోలీసుల కోసం, లాయర్‌ల కోసము ఇలా అందరి కోసం చేశాక అప్పుడు మన కోసం చేసుకోవాలి. అలా చేస్తే ఖచ్చితంగా జవాబొస్తుంది. ఇప్పుడు మన దేవుడున్నాడు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమనే కదా కోరుకుంటారు. ఇలా ఉండాలి నా బిడ్డ పాడైపోకూడదు, లోకంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటారు కదా! అలాగే మనం కూడా ఎదుటి వాళ్ళు సంతోషం, ఎదుటి వాళ్ళు ప్రతి విషయంలో సంతోషంగా ఉండేలా వాళ్ళకి మేలు జరగాలని చెప్పి వాళ్ళ కోసం చేసినట్లయితే చేయాలి. లాస్ట్‌లో మన కోసం చేస్తే ఇక్కడ బ్లెస్సింగ్స్ మనకి దేవుడిస్తాడనమాట. ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం మనం ఎందుకు చేయాలి అని కాదు.
మనం ఖచ్చితంగా చేయాలి. మనం క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి అందరి కోసం చేయాలి. దేవుడికి అందరూ సమానమే. మనకి అందరూ సమానంగా మనం ఆలోచన చేయాలనమాట. ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం చేయాలి. గర్భిణీ స్త్రీల కోసం చేయాలి. ఎవరికైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తుంటారు కదా! వాళ్ళ కోసం చేయాలి. విడిపోయిన కుటుంబాల కోసం చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళ కోసం చేయాలి. లాస్ట్‌లో మన కోసం చేయాలి. మన అక్కర్లు, మన బాధలు మనం దేవుడితో చెప్పుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా జవాబొస్తుంది. కాబట్టి ఇలా ప్రార్థన చేయండి. ఇదే వీడియో లైవ్‌లో కూడా పెట్టాను చూడండి. అంతే కాకుండా బైబిలు నేను పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. నేనే కాదు, నాతో పాటు మీరు కూడా బైబిల్ పూర్తి చదవాలని నేను కూడా ఆశపడుతున్నాను మీకు చెప్పాలని. నాతో పాటు మీరు కూడా బైబిల్ తీసి మొదటి నుంచి చివరి వరకు కొన్ని డేస్ పట్టినా కూడా చదవండి ఖచ్చితంగా. మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? జాబ్ రావాలనుకుంటున్నారా? లేదా పెళ్లవ్వాలనుకుంటున్నారా? సంబంధం కుదరలేదనుకుంటున్నారా? ఏ సమస్యైనా ఇంట్లో ఈ సమస్యలు పోవాలనుకుంటున్నారా? నిన్నందరూ బాధ పెడుతున్నారా? నువ్వు ఒంటరినై ఉన్నాను. అందరూ ఉన్నా అనాథలాగా ఉన్నాను. కష్టాలు, బాధలు నువ్వే సమస్యతోటైతే నువ్వు బాధపడుతున్నావో, అది అన్నిట్లికి సమాధానము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా మీతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ ద్వారా, ఈళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్‌గా వచ్చి దేవుడు మాట్లాడడనమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను అద్భుతం చూసాను. నేను ఇంతకుముందు ఒకసారి బైబిల్ పూర్తి చేశాను. కానీ అంతగా నాకు దేవుడి గురించి తెలియక ఏదేదో నచ్చిన దగ్గర చదివేదాన్ని, నచ్చని దగ్గర ఆపేసేదాన్ని. ఇప్పుడు తెలుసుకున్నాను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే అది దేవుని కృప, ప్రేమ. క్యాన్సర్ సర్జరీ అయినా కూడా నేను ప్రాణాలతో ఉన్నానంటే అది దేవుని కృప. దాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి రుణపడే ఉంటాను. అయితే ఈ విషయంలో నాకు చాలా మేలు జరిగింది. నేను బైబిల్ పూర్తి చేసిన తర్వాత మీకు కూడా మంచి జరగాలి, మీకు మేలు జరగాలి, మీరు అనుకున్నది మీరు సాధించాలి అని చెప్పి బైబిల్ పూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. నాతో పాటు మీరు కూడా వీడియో అయినా పెడతాను, లేదా లైవ్ అయినా చేస్తాను. వినండి, షేర్ చేయండి. ఇంకా నాలాగే నేను ఇప్పుడంటే దేవుడిని తెలుసుకున్నాను. ఇంతకుముందు తెలియకుండా లోకానుసారంగా ఉన్నాను. ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా దేవునితో ఉంటున్నాను. దేవుని పట్ల భయభక్తులతో ఉంటున్నాను. ఈ లోకానుసారంగా ఉండకుండా దేవునికి ఇష్టంగా ఉంటున్నాను. మీరు అలాగే ఉండాలని ఆశపడుతున్నాను. అందుకనే చెప్తున్నాను. తినడానికి లేకపోయినా ఆ పూటకి ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఎందుకంటే దేవుడు ఆకలితో ఉంచే దేవుడు కాదు. మన సమస్యల్లో వదిలేసి, మన శక్తికి మించిన బాధలు మనకిచ్చేసి అలాంటి దేవుడు కాదు. క్షమించే దేవుడు. మాట తప్పని దేవుడు. మాటిస్తే ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడి కోసము నీవింత శ్రమ పడితే అంత సంతోషాన్నిస్తాడు. అంత అద్భుత కార్యం జరిపిస్తాడు దేవుడు మన పట్ల. దేవుని నామానికి మనము ఖచ్చితంగా మహిమకరంగా ఉండాలి. కాబట్టి నేను బైబిల్ పూర్తి చేస్తున్న వీడియోలో అయినా చూడండి, లేదా లైవ్‌లో అయినా చూడండి. రెండిట్లో ఒకటే వీడియో పెట్టకూడదు కదా! రెండిట్లో పెడితే కొంతమంది ఇసుక్కుంటారు కదా! వీడియో పెట్టారు. నెక్స్ట్ లైవ్ కూడా సేమ్ పెట్టారని చెప్పి బోర్ కొట్టి వెళ్ళిపోతారు చూడకుండా. అప్పుడు సువార్త ఎక్కువ మందికెళ్ళదు. కనీసం నేను చెప్పే మాట ఒక్క మాటైనా వాళ్ళ మనసుకి నచ్చి, దేవుడు ఈ మాట నా కోసమే చెప్తున్నాడని చెప్పి వాళ్ళకనిపిస్తే ఒక్కలైనా మారుతారని నా ఆశ. కాబట్టి తప్పకుండా వినండి. షేర్ చేయండి తెలియని వాళ్ళకి. ఆమేన్ ఫ్రెండ్స్. ఆమేన్.